ముద్దు రామకృష్ణయ్య ఎక్కిన పడవ గ్రేట్ బ్రిటన్లోని గ్లాస్గో రేవు చేరింది. రామకృష్ణయ్య అక్కడి నుండి ఎడింబరో పట్టణంకి ట్రైన్లో బయలుదేరాడు. రామకృష్ణయ్య ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లాడు. పిహెచ్డిలో తనకు అడ్మిషన్ ఇవ్వమని ఇదివరకు వారికి పంపిన టెలిగ్రామ్ కాపీ వారికి చూపించాడు. ఆ తరువాత యూనివర్సిటీ వారు, నీవు ఆలస్యంగా వచ్చావు, నీకు పిహెచ్డిలో కాని బి.డిలో కాని అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అప్పుడు రామకృష్ణయ్య లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేద్దాం అని లీడ్స్ నగరానికి వెళ్లాడు. అక్కడ రామకృష్ణయ్యకు ఒక పంజాబు విద్యార్థి పరిచయం అయ్యాడు. అతను తన ఇంట్లో ఒక గదిని ఇప్పించాడు. అప్పటికి రామకృష్ణయ్య వద్ద కేవలము 16 పౌండ్ల డబ్బు మాత్రమే మిగిలింది. రామకృష్ణయ్య లీడ్స్ యూనివర్సిటీకి వెళ్లి తనను ఎడ్ క్లాస్లో అడ్మిషన్కు రమ్మన్నారని, యుద్ధం వల్ల రావడం ఆలస్యం అయ్యింది, తనకు అడ్మిషన్ ఇవ్వకపోతే తన జీవితం చెడిపోతుందని దరఖాస్తు రాశాడు. అక్కడ సెక్రటరీ తమకు ఇండియా హౌస్ ద్వారా దరఖాస్తు రావాలని చెప్పింది. ఇండియన్ హౌస్ నుంచి మనకు పర్మిషన్ లెటర్ రావాలి. అప్పుడు రామకృష్ణయ్య తనది హైదరాబాద్ అని, ఇండియా హౌస్కు తమకు సంబంధం లేదని చెప్పాడు. దానితో డీన్ ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గారు ముందు అడ్మిషన్ ఇచ్చి తరువాత ఇండియా హౌస్కు తెలియచేద్దామని చెప్పి ఏమెడ్లో అడ్మిషన్ ఇచ్చారు. రామకృష్ణయ్య రిజిస్ట్రార్ ఆఫీస్కి ఫీజు కట్టడానికి వెళ్లాడు. వారు 20 పౌండ్లు ఫీజు కట్టమన్నారు. అప్పుడు రామకృష్ణయ్య ముందుగా 10 పౌండ్లు కడతానని, మిగిలిన 10 పౌండ్లు తర్వాత కడతాను అన్నాడు. కాని రిజిస్ట్రార్ మొత్తం ఫీజు 1 వారంలో కట్టమని, అంతదాకా తరగతులకు రావచ్చని చెప్పాడు. రామకృష్ణయ్యకు పడవ ప్రయాణంలో మిత్రుడైన సురేష్ బాబు ఎడింబరో విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఫీజు కట్టడానికి తనకు 10 పౌండ్లు సహాయం చేయమని రామకృష్ణయ్య సురేష్ బాబుకు లేఖ రాశాడు. యూనివర్సిటీ వారు ఫీజు కట్టడానికి ఇచ్చిన గడువు ఆ రోజే ఆఖరు. రామకృష్ణయ్యకు మనస్సులో కంగారుగా ఉంది. ఇంతలో సురేష్ బాబు 10 పౌండ్లు పోస్టులో మనియార్డర్ పంపాడు. అప్పుడు పోస్టాఫీస్కి వెళ్లి మనియార్డర్ మార్చి డబ్బు తీసుకున్నాడు. రామకృష్ణయ్య యూనివర్సిటీకి వెళ్లి మొత్తం 20 పౌండ్ల ఫీజు కట్టి డీన్ గార్కి చూపించాడు. ఆ విధంగా రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఇంగ్లాండులో ప్రారంభం అయింది. ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి.